that మన మూవీ థియేటర్స్కి వస్తుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ బ్లెస్సింగ్ దట్ మనం చేసిన హార్డ్ వర్క్ అండ్ మనం నమ్మిన ప్రాజెక్ట్ ఆడియన్స్కి చూపించచ్చు ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ హై. సో దట్ ఈస్ అమేజింగ్. బ్రహ్మానందన్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. బండ్ల గణేష్ అన్న పాయా సాంగ్ అదరగొట్టేశారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఇలా డ్యాన్స్ చేస్తారని. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద కాస్ట్, ఆల్ ద క్రూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. మేము ఫస్ట్ నుంచి నమ్మాము దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అ స్పెషల్ ఫిలిం. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఆడియన్స్ 6th March డెఫినెట్గా థియేటర్స్కి రండి. మీరు డిసప్పాయింట్ అవ్వరు. మీ ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు తగ్గదు. వన్స్ యూ లీవ్ ద థియేటర్ మీరు మంచి వైబ్ వస్తారు, అది మాత్రం 100% గ్యారంటీ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్. హలో అండి, దిస్ ఈజ్ మిథిల్. సో చిన్న టెన్షన్గా ఉంది. అటు చూడకండి. ఈ టేబుల్ వైపుకి చూస్తే కొంచెం టెన్షన్గా అనిపించవచ్చు, బట్ మీరు అటు చూడకండి. సో టైం వచ్చినప్పుడు టైం వేస్ట్ చేయకూడదు అంటారు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో మా సినిమా సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసిని. సో సుధీర్ నాకు 10 yearsగా తెలుసండి. ఇద్దరు రూమ్మేట్స్. సో తెలిసిన రోజు నాకు తెలుసు తను డైరెక్టర్ అవుతాడని. సో అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు తను వదలలేదు, తను కూడా నన్ను వదలలేదు. కాకపోతే తను డైరెక్టర్ అవుతాడని తెలుసు, కానీ అవ్వడానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సనే శివాజీ గారండి. సో నమ్మడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది మీ అందరం డెబ్యూటెంట్స్ అండి. రిత్విక్ కానీ, ఎడిటర్ మనోజ్ కానీ, సుధీర్ కానీ. సో మా డెబ్యూటెంట్స్ అందరికీ నమ్మి ఛాన్స్ ఇచ్చిన శివాజీ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా అది సరిపోదు. థ్యాంక్ యూ సార్. అండ్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి 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 సినిమాల్లోకి రావాలని అనుకున్నాం, వచ్చాం. సో దానిలోని చాలామంది ఉన్నారండి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ బ్రహ్మానందం గారండి. సినిమాల్లో కల్లోనైనా చూస్తాను అనుకోలేదు సార్. కుదరక సెల్లో చూసుకునేవాడిని. కల్లోనైనా చూస్తాననుకోలేదు, కుదరక సెల్లో చూసేవాడిని. కానీ ఆ అవకాశం కల్పించిన ఈ సినిమాకి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే సుధీర్ నేను కథలు రాసుకునేటప్పుడు ఒక్కోసారి రైటర్స్ బ్లాక్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే బండ్ల గణేష్ గారి స్పీచ్లు పెట్టుకునేవాళ్ళం అండి. ఎందుకంటే అది ఇచ్చిన హై ఏది ఇవ్వదండి మాకు. సో ఆ హైస్ ఈ సినిమాకి స్పీచ్లతోనే కాదు సాంగ్తో కూడా ఇవ్వచ్చని చెప్పారు. సో బండ్ల గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీ గారు అండ్ లయా మేడం, ఈ సినిమాలో మీరు మనీ ప్లాంట్ కొట్టేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి మనీ ప్లాంట్ మీరే మేడం. సో ప్రిన్స్ గారు నాకు నాది పొందూరు అండి, శ్రీకాకుళం జిల్లా. ఒకసారి ప్రిన్స్ గారు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి శ్రీకాకుళం వచ్చారు, Under-23. అప్పుడు ఫస్ట్ టైం చూడడం. అప్పుడే అనుకున్నా హీరోలా ఉన్నారని, కానీ చెప్పలేదు ఎందుకంటే నేను టీమ్మేట్ని. ఇప్పుడు అది గుర్తొచ్చింది. సో అలాగే సాయి కృష్ణ గారు, నితిన్ గారు మమ్మల్ని ముందుకు నడిపించి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ టీం విన్న వాళ్ళకి. అలాగే ఈ సినిమాని ఇంకో స్టెప్ పైకి ఎక్కించడానికి వచ్చిన వంశీ నందిపాటి గారికి అండ్ బన్నీవాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి సార్. సో డన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గీతా భగత్ గారు మైక్ నా చేతికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాసుకోవడానికి 4-5 ఇచ్చారు తెలుసా ఇప్పుడు స్పీచ్లో కూడా. ఆఖరికి మీరు రాయడమే కాదు. అండ్ ఎస్ సార్.